కళ్ల ముందు జరుగుతున్నవి సైతం మరెవరో శాస్త్రీయ సర్వేలతో బలంగా చెబితేనే మనసుకు ఎక్కుతాయి. ప్రతి చిన్నారి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపిస్తున్న ఈ రోజుల్లో వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం కూడా అలాంటిదే. ఏ వయసులో పిల్లలకు తొలిసారిగా స్మార్ట్ ఫోన్, ట్యాబ్ అలవాటైందనే దాన్ని బట్టి పెద్దయ్యాక వారి మానసిక ఆరోగ్యం ఉంటుందన్న తాజా నిర్ధారణ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్ సంస్థ నిర్వహించిన సరికొత్త ప్రపంచ సర్వే ఈ కఠిన వాస్తవాన్ని కళ్ల ముందుంచింది. పరిమితి దాటిన డిజిటల్ స్క్రీన్ టైం, పగ్గాలు లేని సోషల్ మీడియా వినియోగం వల్ల ఒంటరితనం, బాధ, కోపం, చివరకు ఆత్మహత్యను ప్రేరేపిస్తున్న ఆలోచనలు సైతం పెరుగుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు, అధ్యయనాలు తేల్చాయి. తాజా సర్వే సైతం ఈ దీర్ఘకాలిక డిజిటల్ ప్రమాదాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. పిల్లలు కళ్ళప్పగించి చూస్తున్న డిజిటల్ తెరలు కంటికే కాదు, పెద్దయ్యే కొద్దీ మనసుకు చేటు చేస్తున్నాయని సర్వే చేసి ఈ సంస్థ తేల్చింది. ప్రస్తుతం 18 నుంచి 24 ఏళ్ల వయసులో ఉన్న 28,000 మంది పాలు పంచుకున్న ఈ సర్వే ప్రకారం మగవారి కన్నా ఆడవారిపై ఈ దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. చిన్నప్పుడే డిజిటల్ తెరలకు అలవాటు పడ్డవారు ఎదుగుతున్న కొద్దీ విషయగ్రహణ శక్తి తగ్గి సామాజిక అలవాట్లు మారుతున్నాయి. ఏజ్ ఆఫ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ మెంటల్ వెల్బింగ్ అవుట్కమ్ అనే శీర్షికను వెలువడ్డ ఈ అధ్యయన సారాంశం ఒకటే: స్మార్ట్ ఫోన్ల వాడకం ఎంత నిదానిస్తే పిల్లల మానసిక ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. లేదంటే భ్రమల్లో బతకడం, దూకుడుగా వ్యవహరించడం, ఆత్మహత్య ఆలోచనలు లాంటివి పెరుగుతాయి. దక్షిణాసియా సహా అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇదేనని సర్వే తేల్చి చెప్పింది. అంటే ఇది 145 కోట్ల జనాభా కలిగిన భారత్కు వర్తిస్తుంది. అవును, మన దేశంలో 20 కోట్ల మందికి పైగా 15 నుంచి 25 ఏళ్ల మధ్య వారున్న దేశంలో పాఠశాలల నుంచి పని ప్రదేశాల దాకా అన్ని చోట్ల ఈ అంశం ప్రభావం చూపనుంది. అందుకనే ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం లాంటి అంశాలతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగానికి అనుమతించే వయసుపైన కూడా దృష్టి పెట్టాలని అంటున్నారు నిపుణులు. భారత్లో 100కి 94 ఇళ్లలో కనీసం ఒక మొబైల్ ఫోన్ ఉందని 2019-2021 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతుంది. కరోనా కష్టకాలంలో ఆపై ఉపశమనం తర్వాత ఫోన్లతో పాటు ఇంటర్నెట్ వినియోగము పెరిగింది. పిల్లలు డిజిటల్ స్క్రీన్లు చూసే సమయం కరోనా కాలానికి ముందుతో పోలిస్తే రెట్టింపు దాటింది. 2020-2022 మధ్య 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు స్క్రీన్ టైం 52% పెరిగిందని గత నవంబర్లో ఓ నివేదిక తేల్చింది. ఇలాంటి విషయాలను రుజువు చేయాలంటే మానసిక ఆరోగ్య అధ్యయనాలు అవసరమని అంటున్నారు నిపుణులు. పొరుగునే ఉన్న పాకిస్తాన్లో 100కి 80 మంది యువత సగటున రోజుకు 6 గంటలు డిజిటల్ పరికరాలతో గడుపుతూ స్క్రీన్ కు బానిసలవుతున్నారని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కరోనా తర్వాత జీవితం క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్న పెరిగిన ఈ స్క్రీన్ టైం భారత్ సహా అన్ని చోట్ల ఇప్పటికే అలాగే కొనసాగుతుంది. ఒకసారి ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలను వాడడం అలవాటయ్యాక ఇక ఆ వీక్షణ సమయమే ఆ వ్యక్తి కనీస పరిధిగా మారుతుంది. కరోనా 2 ఏళ్లలో ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పిల్లలకు ఆటపాట, ఆన్లైన్ చదువులు అంతా డిజిటల్ పరికరాలతోనే సాగిపోయింది. అలా జీవితంలో అదనపు భాగంగా మారిన స్క్రీన్ టైమే చివరకు అత్యవసర భాగం అయిపోయింది. స్క్రీన్ టైం కి మానసిక ఒత్తిడి, ఆందోళనలకు లంకే ఉందని నిపుణులు ఎప్పుడో తేల్చారు. మితిమీరిన స్క్రీన్ టైంతో శారీరకంగా, మానసికంగా అలసిపోయి పిల్లల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఏదైనా అంశంపై ఏకాగ్ర దృష్టి పెట్టే నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. పడుకునే ముందు స్క్రీన్ లో చూసినవి కలత నిద్రకు కారణమవుతున్నాయి. భారీ టెక్ సంస్థలకు ఈ డిజిటల్ దుష్ప్రభావాలు గురించి తెలుసు. డిజిటల్ తెరలకు అతుక్కుపోయి సోషల్ మీడియాకు బానిసలైతే ఆరోగ్యం చెడుతుందన్న సంగతి సాక్షాత్తు ఫేస్బుక్ సొంత రీసెర్చ్ లోనే తేలింది. ఇన్స్టాగ్రామ్ వ్యసనంగా మారిన టీనేజ్ అమ్మాయిలు మానసిక ఆరోగ్యం పాలయ్యారు. 2021లోనే ప్రసిద్ధి వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ సంగతి తెలిపింది. కానీ జనంలో చైతన్యం పెంచడానికి ఆ సంస్థలు చేస్తున్నది శూన్యం. లాభాపేక్ష ధ్యేయమైన వ్యాపారాన్ని పణంగా పెట్టి అవి అలా ముందుకు వస్తాయి అనుకోవడం అమాయకత్వమే. చిన్నప్పుడే ఫోన్లు చేతికివ్వడం అంటే చేతులారా డిజిటల్ మత్తుమందుకు బానిసలని చేసినట్లేనని చెబుతున్నారు. మారం చేస్తున్న పిల్లల్ని ఆపడానికి, ఆడుకోవడానికి వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్లు అలవాటు చేసే బుద్ధిహీనత వదులుకోవడం మనం చేతిలోనే ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. తల్లిదండ్రులే మొదటి గురువులు గనక వారు డిజిటల్ వినియోగాన్ని నియంత్రించుకుంటే అదే పిల్లలకు మార్గదర్శకం అవుతుంది. ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకుంటూ మమతానురాగాలు పంచుకోవడం అనేక సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. కానీ మారుతున్న కాలంలో డిజిటల్ స్క్రీన్లతో సంపర్కం అనివార్యమని గ్రహిస్తూనే ఎంతసేపు ఇలాంటివి చూస్తూ ఎవరితో డిజిటల్ స్నేహాలు చేస్తున్నాం అనేది ముఖ్యం. ఈ అంశాన్ని తల్లిదండ్రులు, బడిలో గురువులు గమనించి మంచి మాటలతో పిల్లల్ని వర్చువల్ లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి మార్చాలి.
సురక్షితంగా సమర్థంగా సాంకేతికతను వాడడం ఎలాగో నేర్పాలి. పుస్తక పఠనం, ఆటలు లాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలి. లేదంటే ఇప్పటికే బస్సుల్లో, రైళ్లలో సహా అన్ని చోట్ల పక్కనేం జరుగుతున్నా పట్టకుండా స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ వేరే ప్రపంచంలో విహరిస్తున్న మనుషులు నిండిన సమాజం దుర్భరం. స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉంటాయని మనకు తెలుసు. అయినా వాటిని దూరం పెట్టే ధైర్యం మాత్రం చేయడం లేదు. అతిగా ఫోన్ వాడితే కనిపించే ప్రభావాలపై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి. మొబైల్ ఎక్కువగా వినియోగించడం వల్ల డిప్రెషన్ బారిన పడతారు. దీంతో పాటు చిరాకు, కోపం పెరుగుతుంది. ఎందుకంటే మొబైల్ ఎక్కువగా వాడే వ్యక్తి బయట ప్రపంచంతో సంబంధాలను పెంచుకోలేడు. ఒకవేళ ఈ అలవాటు మార్చుకునే క్రమంలో దూకుడుగా, చిరాకుగా, నిరాశ, నిస్పృహలకు లోనవుతాడు. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల పిల్లలు సామాజికంగా ఎదగలేరు. బయట ఆడుకోలేకపోవడం వల్ల వారి వ్యక్తిత్వం అభివృద్ధి చెందదు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండగలిగే వాతావరణం వారికి లభించదు. పిల్లలు శారీరకంగా బలహీనంగా మారుతారు. బ్రెయిన్ ట్యూమర్, పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తుంటే ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల పిల్లలకు ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేల్చింది. పిల్లల మెదడు కణితులకు మొబైల్ కూడా కారణమవుతుంది. మెదడు ఎదుగుదల లోపం 10 ఏళ్లలోపు పిల్లలు 7 గంటల కంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు వాడితే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొర సన్నంగా మారి ఎదుగుదలపై చెడు ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. డ్రై ఐ సమస్య. పిల్లలు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్ళు పొడబారుతాయి. చిన్న వయసులోనే అద్దాలు వస్తాయి. వారి కళ్ల సంఖ్య పెరుగుతుంది. చాలా సార్లు తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ అధ్యయనంలో భారత్ నుంచి 4000 మంది యువకులు పాల్గొన్నారు. వాలంటీర్లు 47 అంశాలపై సర్వే చేశారు. ఇందులో మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించే అన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటి ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు. రీసెర్చ్ ప్రకారం 6 ఏళ్ల వయసులో ఫోన్ పట్టిన అమ్మాయిల్లో 74% మంది దుర్భర మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 10 ఏళ్ల వయసులో మొదటి ఫోన్ వాడిన వారిలో 61% మంది, 15 ఏళ్లకు మొదలు పెడితే 52%, 18 ఏళ్లకు ఫోన్ పరిచయం అయిన వారిలో 46% మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది.